హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఇక్కడ సిటీలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, సిటీకి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు ప్యాకింగ్, మళ్ళీ వచ్చిన తర్వాత సర్దుకున్నది ఈ వీడియోలో ఉంటుంది. ఇదైతే ఆల్రెడీ ఊర్లో ఉన్న వీడియోనే. ఒకరోజు మా ఆడపడుచు కూతురు, నా కోడలు అన్నమాట, మెయిన్ కోడలు, తనకి బాబు పుట్టాడు. చూడడానికి కుదరనే లేదు, వెళ్ళడం అయితే కుదరలేదు. లాస్ట్కి వచ్చే ముందు వెళ్ళామన్నమాట. మా దేవుడికి వెళ్ళకన్నా ముందే అన్నమాట ఇదైతే. ముందు వీడియో ఒకటి అప్లోడ్ చేసా కదా, దానికన్నా ముందు వెళ్ళాము. వచ్చిన నెక్స్ట్ డేనే దేవుడికి వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఊరికి వచ్చేసాము, హైదరాబాద్కి వచ్చేసాము. ఇదైతే తన బాబుకి చూసి ఇంటికైతే ఈవినింగ్ వరకు ఉండి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఈవినింగ్ అయితే దీపం పెట్టేస్తున్న దేవుని దగ్గర. ఎక్కడికన్నా వెళ్ళి వస్తే నాకు అంత ఓపిక ఉండదు, ఎందుకు అలసిపోయినట్టు అవుతుంది. ఇంట్లో ఉండి ఎంతవరకు అయినా చేసుకుంటా, కానీ ఎక్కడికన్నా వెళ్ళి వస్తే మొత్తం అలసిపోయినట్టు అవుతుంది. ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. దీపం అయితే పెట్టేసి నైట్కి వంటకి సింపుల్గా ఆలూ రైస్ చేసేస్తున్నా. ఎక్కువ కిచడి, ఆలూ రైస్. నేను అర్జెంట్ ఉంటే టమాటా రైస్, ఆలూ రైస్ ఎక్కువ చేస్తూ ఉంటా. ఇక్కడైతే కొంచెం సన్నగా ఆలు కట్ చేసుకొని కుక్కర్లోకి అన్నీ ఒకేసారి వేసేసి, ఒక 4-5 ఆలు సన్నగా కట్ చేస్తే, ఒక ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి, జీలకర్ర కొంచెం ఆయిల్లో వేయించేసి, సరిపడేంత నీళ్లు పోసి రైస్ వేసిస్తే ఒక 3 విజిల్ వచ్చేంత వరకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడన్నా అలసిపోతే ఎక్కువ నేను చేసేది, మా వాళ్ళకి ఇష్టమైనది ఇదే అన్నమాట. అందుకనే ఇదే చేసేస్తున్నా. దీనికి తర్వాత దేవుడికి కూడా వెళ్ళి వచ్చేసాము, మా ఇంటి దేవుడికి. దీని తర్వాత 2 డేస్కి మళ్ళా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు నెక్స్ట్ డే వెళ్దామంటే ఈరోజు ప్రదోష పూజ అన్నమాట. నైట్ అయితే ఇలాగ పూజ చేసేసుకున్నా. ముందు రోజే సామాన్లన్నీ మార్నింగ్ నుంచి ఉపవాసము సర్దేసుకున్నాను. ఇదైతే హైదరాబాద్కి బయలుదేరే రోజు అన్నమాట. మార్నింగ్ ఇంత హడావిడి. ఇక్కడైతే కాజు వేడి నీళ్ళలో వేయించి నానబెట్టేశాను. రైస్ చేసేసా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, చాలాసార్లు చూపించాను కాబట్టి ఏం చూపించలేదు. పిండి కూడా తడిపి పెట్టేసా, పూజ కూడా చేసేసాను. స్నానం చేసేసి పూజ చేసేసా. అక్కడ అటుకులు కూడా ముందు చూపించినవి 2 అటుకులు చేసేసా. ఒకటి మా తాతగారికి ఇవ్వడానికి పొడిలాగా, ఒకటి మెత్త అటుకులు. ఇవన్నీ సామాన్లు. ఇవి వచ్చేసి 2. ఇవేమో పప్పులు, ఇవన్నీ పిండి, అవన్నీ కొంచెం ఎక్స్ట్రా అయినవి. ఇవి వచ్చేసి గోధుమలు. ఇవేమో అక్కడి నుంచి తీసుకొచ్చిన బాక్స్. ఇవేమో సేమియాలు. ఇవి బ్యాగ్స్. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని సరిపోయింది. నిన్న ఉపవాసం, ప్రదోష పూజ, ఈవినింగ్ పూజ చేసా. ఇక్కడ వచ్చేసి సామాన్లు. ఇవి బ్యాగ్. పిల్లలు వాళ్ళిద్దరు చేసుకున్నారు. ఇదొకటి మా వారిది. నావైతే కొన్ని ఇక్కడ పెట్టాను, కొన్ని అక్కడ పెట్టా. ఇవన్నీ బ్యాగ్స్ ప్యాకింగ్. ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అలాగా ఆరపెట్టేసి అవి పాడైపోతాయి అనేసి. ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయి. అవన్నీ బట్టలు కొన్ని పిండేసి నేను రెడీ అయిపోయి
1 కలగ బండి వస్తుంది 1కి. కొన్ని సర్దాలన్నమాట. ఇక్కడైతే ఆనియన్స్ ఇలాగా లోపల కొంచెం బయట ఇలాగా గాలికి వేసేసాం, పాడైపోతాయి అనేసి. ఇవన్నీ హైదరాబాద్కి తీసుకెళ్ళాలన్నమాట. పొలంలో పండినవి కదా, ఆర్గానిక్ మందు వేయకుండా పండించినవి. కొన్ని వంకాయలు కూడా వచ్చాయి. ఇవేమో కొన్ని అటుకులు కట్టేసుకున్నా. ముందు రోజైతే ఉపవాసము, దాంతోపాటు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ అనేది చేసుకున్న. అది ఇది కట్టుకోవడము, ఇంట్లో ఏమన్నా క్లీనింగ్ ఉంటే చేసుకోవడము, ఇలాగా పొద్దంతా చేసుకునేసరికి నీరసం వచ్చేసింది. ఈవినింగ్ పూజ చేసి మళ్ళీ వంట, పూజ, అసలు ఆ రోజంతా ఫుల్ వర్క్. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఫుల్ వర్క్. ఇది వచ్చేటప్పటికి అన్నీ కట్టేసుకొని ముందు రోజైతే రెడీగా చేసేసుకున్నా. ఈరోజు మార్నింగ్ నుంచేమో టిఫిన్స్, వంటలు, మళ్ళీ అవన్నీ కాజు కర్రీ, చపాతీ, రైస్ వండేసాను. దాని తర్వాత టిఫిన్కి 2 రకాల టిఫిన్ చేశాను. బట్టలు, మళ్ళీ పూజ అదంతా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మా వారు మళ్ళీ కాల్ చేసి 5గురికి అన్నం, పప్పు వండమని చెప్పారు మా ఇంటి దగ్గర వర్కర్స్కి. మళ్ళీ అయ్యో అనుకొని మళ్ళీ అవన్నీ చేసి ఎంత చిరాకు వచ్చిందంటే ఎక్కడికన్నా వర్క్ అంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంత 2 days ఫుల్ వర్క్ ఉండింది. అస్సలు ఓపిక ఉండకుండా అయిపోయిందన్నమాట. వచ్చే రోజు సమ్మర్లో ఫుల్ వర్క్ ఉంటుంది. అవన్నీ కట్టుకోవడము, అన్నీ గుర్తు చేసుకోవడము. బట్టలు అయితే పిల్లలైతే వాళ్ళు సర్దేసుకున్నారు. నేను ఒక బ్యాగ్, కొన్ని ఇంకా ఉంటాయి కదా వర్క్లు అనేవి. వెళ్తున్నామంటే ఎక్కడికన్నా ఎంత వర్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది, కానీ తప్పవు. ఇదిగోండి, ఇక్కడైతే హైదరాబాద్కి వచ్చేసాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండింది. మేము వచ్చేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ మార్నింగ్ 11కి అనుకున్నాము. నా పనులు ఎక్కడ తీరేవా అసలు. అన్నీ సర్దేసి వచ్చేసరికి 1 o'clock అనుకుని 2 o'clock బయలుదేరి మళ్ళీ 6కి అనేసరికి ఇక్కడికి వచ్చేసాము. అమ్మ వాళ్ళు కూడా మాతోనే వచ్చారు. అన్న వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, అమ్మ వాళ్ళు కూడా వెళ్తుంటే ఇదే బండిలో ప్లేస్ ఉంది కదా అనేసి వాళ్ళు కూడా మాతోనే వచ్చారన్నమాట. ఇటు సైడ్ మా అత్తమ్మ, ఇటు సైడ్ అమ్మ, వెనకాల పిల్లలు, మా నాన్న కూర్చున్నారు. ఇలాగ సమ్మర్లో సామాన్ల కోసం ఫుల్ పెద్ద బండే కడతామన్నమాట. ప్రతి సమ్మరు ఫుల్ సామాన్లు, లగేజ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు అవన్నీ ఉన్నందుకు బట్టలు కూడా చాలా తీసుకెళ్తాం కదా, అందుకనే మళ్ళీ అన్నీ తీసుకొచ్చేసాము. ఇదిగోండి, ఇంటికైతే వచ్చేసాము. సామాన్లు అనేవి ఇక్కడ చూడండి. మా సామాన్లు వచ్చి రాగానే టీ పెట్టేసా. ముందు టీ తాగేసిన తర్వాతే వంటకైతే చపాతీ, నేను కర్రీ తీసుకొచ్చాను కదా అదే ఉండింది. కొంచెం అన్నం, పప్పు మా వదిన పంపించారు, మా అన్న భార్య. ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇదైతే ఉన్న పని సరిపోనట్టు ఒకటి నా ప్రాణానికి పిట్టలు అనేవి గోడంతా ఇదంతా గలీజ్గా చేసేస్తున్నాయి, మొత్తం పాడు చేస్తున్నాయి పాటి చేసి. ఏదైతే బట్టలు అనేవి ఆరడానికి రావట్లేదు, ఆరేయడానికి ఈ గోడంతా బ్రష్ చేసి కొన్ని నీళ్ళు వేసి నానబెట్టేసి గోడంతా కడిగేసి మొత్తం వెనకాల ఒక 15 minutes 20 minutes అలాగ పట్టింది నాకు మొత్తం కడిగేయడానికి. కడిగేసి మళ్ళీ ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసి ఇల్లంతా తూడ్చేసాను. చాలా రోజులైంది కదా ఇల్లంతా ఒక్కసారిగా తూడ్చేసా. మెల్లిమెల్లిగా వర్కులు చేసుకోవాలి, ఇంతే మన పనులు అనేవి.
ఎవరికన్నా ఏం చేసావంటే ఏం చెప్తాము, ఈ పనులు అనేవి అస్సలు తీరవు, చెప్పడానికైతే రావు. అలాంటి పనులు అన్నమాట. అసలు హౌస్ వైఫ్కి ఎన్ని పనులు ఉంటాయండి, ఎవ్వరు అనొద్దు ఏం పని చేస్తారనేసి. అస్సలు ఇదిగోండి, ఇక్కడైతే ఒక అరగంట రుద్ది 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 కడిగేసాను. కడిగేసిన తర్వాత లోపల వర్క్ కూడా చేసుకున్నా. ఇదిగోండి, ఇంత నీట్గా కడిగేస్తేనే నాకు మనశ్శాంతి. కింద కూడా బాగా నీళ్ళు పోసి మొత్తం కడిగేసాను. చెత్త దుమ్ము చాలా వచ్చింది. మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళాను కానీ అంత దుమ్ము. ఇల్లంతా క్లీనింగ్ అది చేసుకొని టీ కూడా తాగేసిన తర్వాత బెడ్షీట్లు కూడా చేంజ్ చేసేయాలి. అన్ని బెడ్ల పైన బెడ్షీట్లు కూడా అలాగే ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొత్త బెడ్షీట్లు అనేవి వేయాలి. ఈరోజు ఇంతవరకు అయితే అంతవరకు చేసుకుందామని అనుకుంటున్నా. బట్టలు అనేవి ఫుల్ బట్టలు ఉన్నాయి. ఇంకా 3 బెడ్ల పైన బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేసేసి కొత్తవి అయితే వేసేసాను. అవన్నీ ఒక ట్రిప్ బట్టలు అయితే మిషన్కి వేసేసా. ఇక్కడి వరకు చేశాను. దాని తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్. ఇక్కడ వచ్చేసి నా పరిస్థితి అసలు లేవన్నట్టు అయిపోయింది. పొద్దున్న టిఫిన్ అయితే తెప్పించాను. టిఫిన్ చేసి టీ తాగేసి టాబ్లెట్ వేసుకొని పడుకున్న. ఒళ్ళంతా నొప్పులు, ఒకటే నొప్పులు. అసలు నాకు బాడీ పెయిన్స్ బాగా వస్తాయి. ఫీవర్ వచ్చి తగ్గిపోతే అదొకటి ఇది, కానీ నాకు అలా కాదు, లోపల బాడీ పెయిన్స్ బాగా ఉంటాయన్నమాట. అందుకనే అసలు టాబ్లెట్ వేసుకొని లేవాలని అనిపించలేదు. పడుకున్న. అన్నం కర్రీ అయితే మా పాప మా అత్తమ్మ ఇద్దరు వండేశారు. ఇక్కడ మా ఫ్రిడ్జ్ ఒకటి చూడండి, ఫ్రిడ్జ్ నీళ్ళు కూలింగ్ పాడైపోయింది, ఏమైందో తెలియదు. మొత్తం నీళ్ళన్నీ కారిపోయినట్టయితే తీసేసి మొత్తం క్లీన్ చేసి అదొక చాలానే టైం పట్టింది దానికి కూడా. ఇది వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకొని ఈవినింగ్ వరకు పడుకొని మళ్ళీ తినేసి ఈవినింగ్ లేచాను. 2కి స్నానం చేసా. 2 అలాగైంది. ఈరోజు ఈవినింగ్ అయితే కొంచెం బాగుండింది, అందుకనే లేచాను అన్నమాట. ఇక్కడైతే లేచి టీ పెట్టేస్తున్నా. నాకు, మా వారికి, మా అత్తమ్మకి టీ అయితే పెట్టేశాను. పిల్లలైతే ఆడుకుంటున్నారు బయట. ఇక్కడైతే ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. వాళ్ళైతే వంట అది చేశారు. గిన్నెలు అయితే కొన్ని కడిగేశారు. ఇద్దరు, మా అత్తమ్మ మా పాప. ఉన్నాయి కొన్ని వాళ్ళు కూడా పూజ చేసేసారు. వాళ్ళే చేశారు అన్నమాట ఈరోజు ఆ వర్క్ అయితే. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఇక్కడవక్కడే ఉన్నాయి, సర్దాలి. ఇదిగోండి రైస్, టమాటా కర్రీ. ఇలాగా ఏమన్నా అయినప్పుడు ఎవరన్నా చేస్తే ఎంత బాగున్నో అనిపిస్తుంది. ఇదైతే నాకు ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. చేస్తారన్నమాట మా ఇంట్లో అయితే. పూజ అయితే ఇలాగ చేసింది మా పాప. ఇక్కడ వచ్చేసి నాకు తీస్తుంది నా కోడలి పిల్ల వీడియో. నేను తీస్తాను అత్త, నేను తీస్తానని మా అన్న కూతురు దగ్గరే ఉంటారనమాట. తనైతే వచ్చింది పిల్ల. తనకి పిచ్చి వీడియోస్ అంటే నేను తీస్తాననేసి నాకు వీడియో తనే తీసింది. ఇక్కడైతే ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ కడిగేసి పెట్టారనమాట మా అత్తమ్మ. అవన్నీ సర్దేస్తున్నా. అసలు పొద్దునైతే నేను లేస్తానా లేవనా అనుకున్నా, కానీ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం బాగుంటే మాత్రం నేను కూర్చోలేను, ఏమన్నా అయితే మాత్రం లేవలేను. అలా ఉంటుంది నా పరిస్థితి. ఏమన్నా అయితే మాత్రం అస్సలు లేవలేను. బాగుంటే మాత్రం ఏదన్నా ఒకటి చేయాలనిపిస్తుంది, చూస్తూ ఉండాలనిపించదు. ఇవన్నీ అయితే రేపు సర్దుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ సర్దేశాను. ఇక్కడ
కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే కూడా కడిగేసి స్టవ్ అదంతా క్లీన్ చేశాను అన్నమాట. ఒక్కొక్కటి ఇల్లంతా సర్దేసి అప్పుడు ఊడ్చేసాను. బట్టలు అవన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టేసా. ఈవినింగ్ ఇలా ఉండింది నా వర్క్ అనేది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీసుకొచ్చిన సామాన్లు అవన్నీ, కొన్ని పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, జొన్నలు, గోధుమలు, పప్పులు, మళ్ళీ కారం, పొడి కారము వేయించుకొచ్చింది, మళ్ళీ చింతపండు, ఇవన్నీ ప్రతి ఇయర్ నేను ఊరి నుంచి తీసుకొస్తాను. మొత్తం మా పొలంలో పండినవే అన్నీ. నువ్వులు, మళ్ళీ ఆవాలు, ఇవన్నీ మా పొలంలో పండినవి అన్నమాట. ఇవైతే వెళ్ళేటప్పుడు డబ్బాలన్నీ కడిగేసి ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాను కాబట్టి నాకు ఇప్పుడు ఈజీగా అయిపోయింది. వచ్చి రాగానే తీసేసి కొంచెం తోడ్చేసి ఇందులో వేసేస్తున్నా. ఇది వచ్చేసి కందిపప్పు. అన్నీ ఇలాగ ఒక్క సంవత్సరం ఇక్కడ ఉన్నాను ఈ రోజులు. ఇయర్ వరకు, ఈ సమ్మర్ నుంచి వచ్చే సమ్మర్ వరకు అవుతాయి అన్నమాట నాకు ఇవి. అలాగ తెచ్చుకుంటాను. అక్కడ కొన్ని పెట్టేసి ఇక్కడ కొన్ని తీసుకొస్తా. ఇవన్నీ బాగా ఎండపెట్టేసి తెస్తాను కాబట్టి ఇయర్ మొత్తం పాడవకుండా ఉంటాయి. బాగా చిన్న డబ్బాలు తీసి పెట్టుకుంటే, తడి చేతులు అలాగా పెడితేనే ఇవన్నీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న డబ్బాలు కావాల్సినవి తీసి పెట్టుకుంటూ ఉంటా, అందుకోసం పాడవకుండా ఉంటాయి. ఇంకా సగ్గుబియ్యం ప్యాకెట్టు, బగారా ప్యాకెట్టు, మళ్ళీ కొంచెం శనగలు అప్పుడప్పుడు స్ప్రౌట్స్ లాగా చేయడానికి ఇవమ్మ విభూతులు. మేము విభూతులు ఎక్కువ పెట్టుకుంటాము, అందుకని మొన్న దేవుడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేసాను. ఇదైతే కొన్ని బట్టలు నైట్ మా పాపయ్య కొన్ని సర్దేసి పెట్టేశాను అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.